ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూలో వైసీపీ హయాంలో జరిగిన కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. కానీ లడ్డు నాణ్యత కల్తీపై సామాజిక మాధ్యమాల వేదికగా ఆనాడే భక్తులు గలం విప్పారు. తిరుమల లడ్డూలో కల్తీపై నెత్తి నోరు బాదుకున్నారు. వరుస ట్వీట్లు, పోస్టుల ద్వారా తమ ఆవేదనను పదే పదే వ్యక్తం చేశారు. అయినా జగన్ మొదలుకొని నాటి టీటీడీ పాలక మండలి వరకు ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. తాజాగా సిట్ నివేదికలో భక్తులు నాడు పోస్టు చేసిన ట్వీట్లు మరోసారి తెరపైకి వచ్చాయి. అచంచలమైన భక్తితో ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లి తిరుమల లడ్డూను మహాప్రసాదంగా కళ్ళకద్దుకొని తిన్న చాలా మంది భక్తులు వైసీపీ హయాంలో బాధతో విలవిల్లాడిపోయారు. లడ్డూ కల్తీ జరిగిందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆనాడే గలం విప్పారు. నెయ్యి కల్తీపై సిట్ దర్యాప్తు జరగకముందే నెయ్యి నాణ్యతపై వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలికి అనేక రూపాల్లో ఫిర్యాదు చేశామని, కానీ వాటిని పట్టించుకోలేదని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. లడ్డూ నాణ్యత సరిగా లేదని, పొడిపొడిగా అయిపోతోందంటూ భక్తులు నాడే ఫిర్యాదులు చేశారు. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగోలేదని 2022 మార్చి 24న ఓ భక్తుడు ట్వీట్ చేశాడు. లడ్డూ ప్రసాదం కొద్దిగా రుచి చూసినా దద్దుర్లు వస్తున్నాయని, మహాప్రభో సరిచేయండంటూ 2022 మే 29న సోషల్ మీడియా పోస్టు ద్వారా మరో భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతి లడ్డూను ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన రావడం లేదని, లడ్డూలకు వెళ్లాల్సిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా అంటూ 2021 మార్చి 13న ఇంకో భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలో నెయ్యి మాయమంటూ 2023 మే 21వ తేదీన ఓ భక్తుడు ట్వీట్ చేశారు. లడ్డూ క్వాలిటీ బాగోలేదని, కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడి అయిపోతోందని నాటి ప్రభుత్వంలో ట్వీట్ ద్వారా ఓ భక్తుడు వెల్లడించారు. లడ్డూలో నెయ్యి వాసనే లేదని, అసలు నెయ్యి ఉన్నట్టుగా లేదని భక్తుడు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకే భక్తులు నేరుగా ఫిర్యాదులు చేశారు. వాటిని నాటి టీటీడీ పాలక మండలి పట్టించుకోలేదు. ఆనాడు భక్తులు అనుమానం 100కి 100 పాళ్లు నిజమని నేడు సిట్ దర్యాప్తులో వెల్లడించింది. 2022లోనే సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికలో కల్తీ నెయ్యి గురించి నాటి టీటీడీ పెద్దలకు సమాచారం ఉందని సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. కోట్ల మంది భక్తుల అభిప్రాయాలు, మనోభావాలు, ఫిర్యాదులను పట్టించుకోకుండా కల్తీ నివేదికలను నాటి పాలక మండలి అధికారులు తొక్కిపెట్టారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.